అసలు ఇది కామెడీ అనడానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇరిటేషన్గా ఉందండి. ఎందుకంటే అనసూయ మరి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఏమాత్రము నీకు ఛాన్స్ దొరికితే కామెడీ చేద్దాం అనుకుంటున్నావు, మరి సపరేట్గా కామెడీ సినిమాలు చేసుకొని బ్రతుకు. స్కిట్లలో నువ్వు ఉండు. ప్రతి హైపర్ ఆది చేసినట్టు మన చేస్తున్నటువంటి స్కిట్స్లలో నువ్వు ఉండి ఆ కామెడీ స్కిట్స్ తీసుకో తప్ప కానీ ఎందుకు ప్రతిసారి ఒక జనాల మీద చేయాలని చూస్తున్నావు. మరి రోజు రోజుకి దిగజారిపోతున్నాను. నిన్ననే చూసాను నేను, పారాషూట్ ఆయిల్ అంటది, ఇంకేదో అంటది, కామెడీ చేస్తుంది, సోషల్ మీడియాలో పెడుతుంది. నీకు ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ప్రతిదాన్ని వాడుకోవడం కాదమ్మా. కొంచెం ఒక యూటిలైజ్ చేసినటువంటి నువ్వు మంచి ఎదిగున్నావు, పైకి వచ్చావు, పనికొచ్చే వీడియోలు చేయి. పనికిరాని వీడియోలు ఎందుకు చేస్తున్నావు? రాశి గారు ఏ ఒక్క సినిమాలో నేను ఎక్స్పోజ్ చేసిందా? అసలు ఎంత మంచి అమ్మాయి ఆవిడ, ఒక తెలుగింటి అమ్మాయి లాగా మన ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి లాగా చూసుకుంటారు ఆవిడ మీద కూడా నువ్వు కామెడీ చేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోతే ఇంకా రాశి గారి మీద చేస్తావు. అండ్ రాశి గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒక చిన్న ఆమె అప్పటికి తిట్టగానే తిట్టినట్టు, కొట్టగానే కొట్టినట్టు చిన్న మాటలు వదిలింది. రాశి గారు కూడా ఒక చిన్న యాంకర్ అని చెప్పేసి అన్నది. అప్పటికైనా నువ్వు నోరు మూసుకొని ఉండాలి. ఇంకా ఇప్పటికైనా ఒక చిన్న టీవీ షోలో, ఒక జబర్దస్త్ కామెడీ షోలో చిన్న వాళ్ళు కలిసి ఒక అమ్మాయిని ఈ విధంగా సర్కైజ్ చేయడం ఎంతవరకు అని చెప్పేసి రాశి గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అనసూయ, నీకు చెప్పేది ఒకటే, నువ్వు ఇలాంటి చెత్త వీడియోలు ఇంకొకసారి మళ్ళీ వదలకు జనాల్లోకి. ఎందుకంటే నీ రెప్యుటేషన్ నువ్వే తీసుకుంటున్నావు. వాడు అవినాష్ గారు కనుక ఏ విధంగా తీసుకుంటున్నాడో నీది నువ్వు అలాగే తీసుకుంటున్నావు. నాన్ వెజ్ నువ్వు ఈక్వల్ అయిపోతున్నారు. వాడు తగ్గేది ఏం లేదు, నువ్వు ఎక్కువ అవుతున్నది ఏం లేదు. సో ఇప్పటితో మీరు ఎండ్ చేసేయండి అనసూయ గారు.